తిరుమలకు సంబంధించినటువంటి గోశాల ఏదైతే ఉందో ఆ గోశాలలో గోవుల మరణాలకు సంబంధించి గత 2 రోజుల నుంచి ఫుల్ అసలు రచ్చ అయితే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎస్పెషల్ చెప్పండి తిరుపతిలో గోవుల మరణాలకు సంబంధించి టీటీడీ అధికారులు ఒక లెక్క చెప్తారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకొక లెక్క చెప్తాడు. ఒకనొక సమయంలో అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు గోవులు మరణించలేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారం అని చెప్పేసి కూడా మాట్లాడారు. కానీ నిన్న ఆ గోశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారి ఆయన గోవుల మరణాలకు సంబంధించి డేటా కూడా లీక్ చేశాడు. గత 1 ఇయర్లో అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 191 గోవులు మరణించాయని చెప్పేసి వాళ్ళు లెక్కలతో సహా రాసి చూపించడం కూడా జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆ టైంలోనే డిఫెన్స్లో కూడా పడింది, కంప్లీట్గా పడిపోయింది. ఎందుకంటే సవాలు విసిరాడు, తర్వాత సైలెంట్గా అయిపోయారు, డిఫెన్స్లో పడిపోయారు, అడ్డంగా బుక్ అయిపోయారు. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కలియుగ దైవమైనటువంటి తిరుమల శ్రీవారి విషయంలో ఏ చిన్న తప్పు చేసినా శిక్ష తప్పదనే భయం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ప్రస్తుతం టీటీడీ గోశాలలో గోమాత్ర మరణాల మీద కూడా తీవ్ర వివాదం కూడా నడుస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు సవాల్ని స్వీకరించడం జరిగింది. ఆయన చేసినటువంటి ఏవైతే ఎవిడెన్స్తో సహా చూపించాడో దెబ్బతో కూటమి ప్రభుత్వం కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవో శ్యామలారావు గారు, అదేవిధంగా బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు గారు గోవుల మరణాల మీద ఒక్కోసారి ఒక్కో సంఖ్య కూడా చెప్పారు. వాళ్ళు ఒక్కో సంఖ్య చెప్పడంతో వివాదం కూడా మరింత ముదిరిపోయింది. ఈ ముగ్గురు వేరువేరుగా వెల్లడించినటువంటి వివరాలు చూస్తే అక్కడే వీళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన నెసెసరీ కూడా ఉంటుంది. అది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, ఇప్పుడు కాదు. సరిగ్గా ఇదే సమయంలో తిరుపతిలో టీటీడీ ఈవో శ్యామలారావు గారి బంగ్లాలోకి నాగబాబు చొరబడింది. మీకు తిరుపతి అంటేనే మీకు అందరూ కూడా బాగానే తెలుసు. తిరుపతి అంటేనే ఒక దట్టమైన అటవీ ప్రాంతం ఇది, అక్కడ పాములు ఉండడం సహజం. అయితే ఈవో గారి బంగ్లాలోకి పాము వెళ్ళడం, దాన్ని టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి రవీంద్ర నాయుడు గారు పట్టుకోవడం, పాముని పట్టుకొని గోనె సంచిలో వేస్తుంటే అదే టైంలో ఆ పాము ఆ రవీంద్ర నాయుడు గారి చేతి మీద కాటు కూడా వేసింది. వెంటనే అతన్ని స్విమ్స్ హాస్పిటల్ కూడా తరలించి చికిత్స కూడా అందిస్తున్నారంట. అయితే గోశాలలో గోవుల మరణాల మీద వివాదం చెలరేగిన ప్రస్తుత తరుణంలో టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగుపాము వెళ్ళడం, దాని మీద ప్రజలు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. తప్పుడు ప్రచారాలు చేశారు, తప్పుడు మాటలు మాట్లాడారు. వీళ్ళు అధికారం చేపట్టినప్పటి నుంచి, కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి ఈవో గారు, చైర్మన్ గారు, సంబంధిత అధికారులు ఏ విధంగా తిరుమలని భ్రష్టు పట్టించారో, ఏ విధంగా తిరుమల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారో, తిరుమలలో జరుగుతున్నటువంటి ఏవైతే కొన్ని ఉన్నాయో వాటి గురించి సరిగా స్పందించకపోవడం, వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి తిరుమల భ్రష్టు పట్టిపోయింది. క్యూ లైన్లో తొక్కిస్లాట్లో మరణాలు, టికెట్ల కోసం మరణాలు, చెప్పులేసుకొని గర్భగుడి వరకు వెళ్ళిపోవడాలు,